నమస్తే అండి. నమస్తే మేడం. నార్మల్ పర్సన్ లాగా డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా అయిపోతారా హోమియోపతి మెడిసిన్ తోటి? ఏదైతే డయాబెటీస్ వ్యాధి ఉంది గదా! హ్మ్. ఇది 95% జనాల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటది. హ్మ్. అందరికీ ఏం అపోహం ఉంటది అంటే, నాలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితలేదు. హ్మ్. హ్మ్. అదే ఉంటది గదా! కానీ యాక్చువల్‌గా చూసుకుంటే ఆ మనిషిలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితుంది. హ్మ్. కానీ ఏంది అంటే, ఐదర్ ఎంత కావాలి అంత అవ్వట్లేదు. లేదు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది బాడీలో. అయితే ఏంది అంటే ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది బాడీలో, అది హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల మళ్ళీ బాడీకి గుర్తు వస్తది ఇన్సులిన్ ఎట్లా వాడాలి. హుహు. హ్మ్. మొత్తం లోకంలో ఎవరైతే హోమియోపతి వైద్యం వాడతారు షుగర్ వ్యాధికి, హ్మ్. వాళ్ళకు చాలా మందిలో పాసిబిలిటీస్ పెరిగిపోతాయి. షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అవ్వడానికి. హుహు. తగ్గిన తర్వాత మీకు రైస్ తినాలనిపిస్తే మీరు తినొచ్చు. తగ్గేటప్పుడు కూడా మీకు రైస్ తినాలనిపిస్తే మీరు తినొచ్చు. ఎంత కావాలంటే అంత తినొచ్చా? మధ్యాహ్నం మీరు రైస్ తినండి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి. అంటే ఇంత తినాలనిపిస్తే ఇంతే తినాలి.